ఈ కేరళ అమ్మాయిని కాపాడడానికి తెలుగు మీడియా చేసిన ప్రయత్నం ఎంత అంత కాదు. గవర్నమెంట్ ఆ కేరళలో ఒక ముస్లిం లీడర్ ఉంటారు. ఆయన 2023-24లో ట్రై చేశారు, అవ్వలేదు. ఆయన 94 సంవత్సరాల వయసు. పాపం ఆయన లెటర్ కూడా రాశారు. ముసలాయన ప్రయత్నం ఇంకా అందరూ వదిలేశారు. గవర్నమెంట్ వదిలేసింది, వాళ్ళు వదిలేశారు. నిమిష తల్లి మాత్రం వరగలే. ఎప్పుడైతే ఆవిడ కన్నీళ్ళు నేను చూశానో దేవుడు నా హృదయాన్ని తట్టాడు. ఎవరు చేయలేని పని నేను చేస్తాను కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే స్పిరిచువల్గా యు ఎంటర్ అని, చెడ్డ పేరు వస్తుంది చేయలేకపోతే అని నాకు తెలుసు. అందులో ఇది ఎవ్వరూ చేయలేనప్పుడు మనం ఎంటర్ అవడం లాస్ట్ మినిట్లో బాగుంటుందని నేను ఒక ప్రయత్నం చేశాను. వెంటనే అందరూ పాజిటివ్గా స్పందించారు. నెంబర్ 1 అందరికంటే చైర్మన్ మహదీ ఇబ్రహీం గారు 96-97లో సుదాన్ నుంచి ఆయన అంబాసిడర్ అమెరికాకి, వాషింగ్టన్ DC నా 14 లక్షల మీటింగ్ అయినప్పటి నుంచి పరిచయం. ఆయన ఇప్పుడు 80 years old. 56 దేశాలు ముస్లిం కంట్రీస్కి చాలా రెస్పెక్టెడ్. ఆయన వెంటనే ఎవరిని కాల్ చేశారు? గ్రేట్ న్యూస్ ఇది. మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్ వరల్డ్కే డాక్టర్ సలీం అల్ ఆరియన్, ఎవరైతే వీళ్ళందరి కొరకు ఫైట్ చేసి 56 ముస్లిం కంట్రీస్కి, పాలస్తీనియన్ కువైట్లో పుట్టారు, అమెరికాలో ఆయన ఇచ్చేశారు. ఆయన ప్రిజన్కి కూడా వెళ్ళారు 5.5 సంవత్సరాలు. ఆయన అందరికీ బాగా పరిచయస్తుడు. వెంటనే డాక్టర్ పాల్ గారు మీరు వచ్చేయండి అనుభవసరికి. నేను డైరెక్ట్గా హైదరాబాద్ చేరాను రాత్రి 10-11కి. 1:30 2 కాల్ వచ్చింది తెల్లవారి. ఇంకా స్నానం చేస్తున్నాను. 3 గంటలకు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను, మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడడం ముఖ్యం. అంతేకాకుండా ఎవరు చేయలేని పని దేవుడు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాయని పాపం గవర్నమెంట్ ట్రై చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్